హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఆల్రెడీ మీకు షార్ట్స్‌లో మేము చూపించాను కదండీ! మేము స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేసింది, అలాగే బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నది చూపించాను కదా అండి! మేమింక అలా బయట తిని ఇంటికి వెళ్తుంటే మా పిల్లలైతే ఇంకా ఇంటికి వెళ్ళడానికైతే అస్సలు ఇష్టపడలేదండి. లేదు మేము అప్పుడే ఇంటికి వెళ్ళము, ఇంకా కాసేపయితే తిరుగుతామని ఇంకా స్టార్ట్ చేశారండి పిల్లలందరూ. ఇంకా అప్పుడే నూడిల్స్ అవి తిన్నారు కదా! సరే ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇప్పిద్దాం అని చెప్పేసి ఇలా అయితే గెటాక్స్‌కైతే పిల్లల్ని తీసుకొచ్చామండి. ఇంకా లోపలికి రాగానే మా పిల్లలైతే ఫుల్లు హ్యాపీ అండి. చాలా మంచిగా ఎంజాయ్ చేశారు ఇందులో అయితే. పిల్లలు, పెద్దవాళ్ళు మేము కూడా ఫుల్లు ఎంజాయ్ చేశామనమాట ఇక్కడైతే. చాలా సేపు ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడ చాలా టైమే స్పెండ్ చేశామండి మేము. ఇంకా ఇక్కడ మా హ్యాపీ అయితే ఫుల్లు డాన్స్ అండి. ఇంకసల చాలా మంచిగా ఎంజాయ్ చేసింది మా హ్యాపీ కూడా. అదే మీకు నేను షార్ట్‌లో కూడా పెట్టాను కదా అండి! ఇంక మేము మిడ్‌నైట్ వెళ్ళాం కాబట్టి ఇంకెవరు లేరు. మేమే వెళ్ళామండి. ఇంకలా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అక్కడ టీవీ కూడా అక్కడ సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయన్నమాట. ఇంకా సాంగ్స్‌కి మా పిల్లలు మంచిగా డాన్సులైతే వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇంకా మా పిల్లలైతే ఈ టైం వరకు ఎప్పుడు బయట లేము. ఎప్పుడు ఇలా నైట్ టైమ్ అయితే తీసుకువెళ్ళలేదండి. ఫస్ట్ టైమ్ అయితే ఇలా తీసుకువెళ్ళామనమాట. ఇంకా వాళ్ళు ఇంకా మేము తిరుగుతామంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని మేమైతే అలా అయితే నైటు తీసుకెళ్ళామనమాట. ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఆ టైం వరకు మా పిల్లలైతే బయటుండడం. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ 2:00 వరకు కూడా మా పిల్లలందరూ నిద్రపోయే వరకు కూడా ఇంకా అలాగా కారులోనే అలా తిరిగామనమాట. దగ్గరగా అరకు దగ్గరకు వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికొచ్చామండి. మేము ఇంటికొచ్చేసరికి అరౌండ్ 2:30 అలా అవుతుందండి. ఇంకా మేము కూడా ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. మేము కూడా ఫుల్ హ్యాపీ అండి. ఇంకా ఐస్ క్రీమ్ విషయానికొస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ అన్నీ నేచురల్ ఫ్రూట్స్‌తో తయారు చేస్తారని మేమైతే ఎవరికి నచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళు తీసుకున్నామండి. ఇంక మేమైతే 9 మెంబర్స్ ఎళ్ళామండి. ఇంకా 9 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని, ఇంకా అన్ని ఫ్లేవర్లు కూడా ఒక్కొక్కరు అందరం కూడా టేస్ట్ చూసామనమాట. అన్ని ఫ్లేవర్లు కూడా చాలా బాగున్నాయి. అన్నీ నేచురల్‌గా ఉన్నాయన్నమాట. నేచురల్ ఫ్రూట్ టేస్ట్ అనేది ఏ ఐస్ క్రీమ్‌లో బాగా తెలుస్తుందండి. ఇంకా అందరం అలా కూర్చుని, అలా ఐస్ క్రీమ్స్ అయితే ఓపెన్ చేసుకొని, అందరిది షేర్ చేసుకుంటూ, ఇంకలా కూర్చొని తిన్నామండి. ఇంక మేమందరం ఒక సైడ్ కూర్చుంటే, మా హ్యాపీ అండ్ వాళ్ళ అక్క కలిసి వేరే సైడ్ కూర్చుని, వాళ్ళు మాత్రం సింగిల్‌గా కూర్చొని తింటున్నారనమాట. మా దగ్గరైతే వాళ్ళు కూర్చోలేదు. వాళ్ళు కూర్చుని చూడండి ఇలా మాట్లాడుకుంటూ అయితే ఐస్ క్రీమ్ తిన్నారండి. ఇంకా మాతో కూర్చుంటే వాళ్ళు ప్రైవసీకి ఇబ్బందవుతదనుకున్నారేమో, ఇలా వేరుగా అయితే కూర్చొని, అలా మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తిన్నారండి. మేము వీడియో తీస్తున్నామని సూపర్ అని చెప్తున్నారండి ఇక్కడ. ఇంకా అలా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క టేబుల్ సెలెక్ట్ చేసుకొని అక్కడైతే కూర్చొని, ఇంకిలా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నామండి. ఇంకా మేమందరం ఫ్రూట్స్ ఫ్లేవర్ ఐస్ క్రీమే తీసుకున్నామండి. ఇక్కడ మా లక్కీ బాబు మాత్రం చాక్లెట్ ఫ్లేవరు ఐస్ క్రీమే తీసుకున్నాడు. వాడికైతే ఫ్రూట్స్ నచ్చవు అంటాడు. వాడైతే అది తీసుకున్నాడు. మేమైతే ఫ్రూట్స్ ఫ్లేవర్ తీసుకున్నాము. ఇంక అందరం కూడా నా ఫ్లేవర్ బాగుంది, నా ఫ్రూట్ ఫ్లేవర్ బాగుందని మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటున్నామండి ఇక్కడ. ఇంకా ఈ గెటాక్స్‌లో ఫుల్లు ఏసీ అండి. చాలా చల్లగా అయితే ఉంది. ఐస్ క్రీమ్ కూడా చాలా గట్టిగా ఉంది. దాన్నైతే నేనిలా కష్టపడి తీస్తున్నాను. నాకు ఈ ఏసీలోకి రాగానే ఫుల్లు చలి కూడా అనమాట. మేము ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్‌లో బాగా తడిచున్నామేమో, ఫుల్లు చలైతే వచ్చిందండి. ఇంకిక్కడ మా బాబండి. వీడికైతే ఫుల్లు సిగ్గనమాట. ఇంక అందుకే వీడియోలు తీస్తూ అలా ఆట పట్టిస్తుంటే తనేమో సిగ్గుపడిపోతున్నాడక్కడ. ఇంకా ఇక్కడైతే మా హ్యాపీ వచ్చేసి వాళ్ళ అక్కకి తన ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చూడమని చూపిస్తుందండి. ఇంకా అలా అయితే మా హ్యాపీ వాళ్ళ మావయ్య ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అయితే చూసేసిందండి. ఇంకా నేను మా లక్కీ బాబు అయితే ఐస్ క్రీము తింటే ఎక్కడ అయిపోతదన్నట్టు మరీ స్లోగా కొంచెం కొంచెంగా అయితే తింటున్నామండి. మా అందరి ఐస్ క్రీమ్ అయిపోయినా మా లక్కీ బాబుది మాత్రం అవ్వలేదు. అంత స్లోగా అయితే తింటాడు వాడు. ఈ ఐస్ క్రీమ్ అయితే నేచురల్ ఫ్రూట్ తిన్న ఫీలింగే వచ్చిందండి. అంత ఒరిజినల్ టేస్ట్ అయితే అనిపిచ్చింది. ఇక్కడ నేనైతే అంజీరా ఫ్రూట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. బావుందండి. ఐస్ క్రీమ్ అంజీరా ఐస్ క్రీమ్ అయితే చాలా బావుంది. అలాగే కస్టర్డ్ యాపిల్ ఇవన్నీ కూడా చాలా బావున్నాయండి.
ఇంకా అలా అయితే మేము చాలా టైమే అక్కడ స్పెండ్ చేసామండి. ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత అయితే ఇలాగా ఐస్ క్రీమ్ బాక్సెస్ అన్నీ ఇలా సరదాగా పెట్టి మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా అయితే కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత ఇంక నాతో వచ్చి మా హ్యాపీ కూడా జాయిన్ అయ్యి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాతయితే నేను అప్పటికే ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయే ఉన్నాను. కానీ మా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ డ్రైవ్‌కి వెళ్దాము. అప్పుడే ఇంటికి వద్దు అంటున్నారని. సో, ఇంక అలా సరదాగా అయితే నైటు డ్రైవ్‌కయితే వెళ్ళామనమాటండి. ఇంక మేము సరదాగా కాసేపు అలా పిక్స్ తీసుకున్న తర్వాతయితే ఇంకా ఇక్కడ చూడండి మా బ్రదరు అండ్ మా పిల్లలు కలిపి ఇక్కడ టీవీలో సాంగ్స్ వస్తున్నాయని చెప్పాను కదండీ! ఆ సాంగ్స్‌కి తగ్గట్లయితే ఇంకా ఇలాగా డ్రమ్స్ వాయించడం, కచేరీ అయితే ఇంకా స్టార్ట్ చేశారండి. వాళ్ళనైతే ఇంకా చాలా సేపు మేమైతే ఆపలేకపోయాము. వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట ఇంకిలాగా సౌండ్ చేసుకుంటూ కూడాను. ఇంకా వాళ్ళ మావయ్య చెప్పడము, వాళ్ళు దానికి తగ్గట్టు, ఆ పాటకి తగ్గట్టు ఇక్కడ ఇంకా స్టార్ట్ చేశారండి కచేరీ అనేది. ఇంకా వాళ్ళ మావయ్య ఏది చెప్తే అదే చేస్తారనమాట మా పిల్లలందరూ. వాళ్ళ మావయ్య ఉంటే పిల్లలందరికీ కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా అలా ఐస్ క్రీమ్‌లయితే తినేసిన తర్వాత కాసేపయితే రిలాక్స్ అయ్యి ఇంక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మా పిల్లలైతే ఇంకెంతసేపున్నా వెళ్దామంటే ఇంక వాళ్ళు రావట్లేదనమాట. అక్కడే ఇంక అలాగా ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పాడుకుంటూ. ఇక్కడ చూసారా వాళ్ళ మావయ్య మా లక్కీ బాబుకైతే అది అలా కడుతున్నాడనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు ఎంజాయ్‌మెంట్ చూసి ఆ షాప్‌లో ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని ఏమి అనలేదండి. మాతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ చూసారా వీళ్ళిద్దరూ మళ్ళీ సెపరేట్‌గానే కూర్చున్నారు. వాళ్ళతో కూర్చోకుండా ఇక్కడైతే కూర్చున్నారు. వాళ్ళ అక్కల దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయకుండా వీళ్ళు సెపరేట్‌గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంటి దగ్గర వీళ్ళిద్దరే ఆడుకుంటారు. సో, వీళ్ళిద్దరే కదా చిన్నపిల్లలండి. సో, ఇంక ఇక్కడ కూడా వీళ్ళిద్దరు కూర్చొని అలా మాట్లాడుకుంటున్నారనమాట అండి. ఇంకిదేనండి ఇక్కడ మా ఎంజాయ్‌మెంటు అండ్ మా పిల్లలి అల్లరైతే ఇదండి. ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేసిన తర్వాత బయటకైతే వచ్చేసామండి. ఇక్కడైతే మా హ్యాపీ అండ్ మా పాప ఎవరి దగ్గరికి రావట్లేదని వాళ్ళ డాడీయే వాళ్ళ దగ్గరికెళ్లారనమాట అండి ఇక్కడ. ఓకే అండి. ఎలా అనిపిచ్చిందండి మా పిల్లల అల్లరి అండ్ మా ఎంజాయ్‌మెంట్ మీకు నచ్చిందా? ఓకే అండి. నచ్చితే తప్పకుండా రియాన్సీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.